ముందు సారీ అనుకోకుండా వెంటనే మేము సమాచారం అందరికీ ఇవ్వలేకపోయినా మన మిత్రులుగా తెలుసుకొని సమావేశానికి వచ్చిన మా ఆర్మూర్ రైతులకు పక్షపాతంగా ఉండే రైతులకు అండగా ఉండే పాత్రికేయ మిత్రులకు జేఏసీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ రైతు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఇచ్చి 7 గ్యారంటీలకు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని చూసుకున్నప్పుడు వరంగల్ డిక్లరేషన్ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇవాళ ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జగిత్యాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నప్పుడు ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ 33% మాత్రమే అమలు జరిగింది, 67% అమలు జరగలేదు. ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపుగా 50% పైగా అమలు జరగలేని విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే వెలుగులో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి 500 రూపాయలు క్వింటాల్ బోనస్ ఇస్తామని చెప్పి, రెండవది ప్రధానంగా పసుపు పంటకు 12,000 రూపాయల కన్నా తక్కువ ఉంటే కలిపి 12,000 భర్తీ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 10,000 ఉంటే 2,000 రూపాయలు బోనస్, 9,000 ఉంటే 3,000 రూపాయలు బోనస్. ఆ రకంగా వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. కానీ పసుపు పంటకు ఒక్క పైసా బోనస్ ఇవ్వలేదు. అట్లాగే కేవలం సన్నధాన్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్, అది కొనుగోలు కేంద్రాలలో అమ్ముకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు, అందరు కూడా కాదు. అదే సమయంలో నిన్న ఆకస్మికంగా వడగళ్ల వానతో ఎట్లయితే దెబ్బతిన్నదో ఆ పంట చేతిలో ఉన్నప్పుడు, చేల్లో ఉన్నప్పుడు వర్షాలు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అడ్డికి పోవలసిన ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్న సన్నధాన్యాన్ని వాళ్ళు బోనస్ కూడా కోల్పోయారు. అది ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవ విషయం, కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పసుపుని ఎంఎస్పి జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు వచ్చింది, సంతోషం. ఆ సంతోషం నిలబడాలంటే ఏదైతే క్వింటాల్ 15,000 రూపాయల డిమాండ్ ఉందో ఆ రోజు ప్రకటించాడు అరవింద్ గారు, అది అమలు జరిగితే ఇంకెక్కువ సంతోషం ఉంటుంది. ఎంఎస్పి జాబితా చేర్చాలి. ఈ డిమాండ్ల పైన జగిత్యాల రైతు ఐక్యవేదిక మిత్రులు చెలో అసెంబ్లీకి 24వ తేదీన పిలిపివ్వడం జరిగింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వారి డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి, మా రైతాంగానికి అండగా ఉండేవి కాబట్టి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. విజయవంతం కావాలని, అవుతుందని, కావడానికి మేము కూడా తోడ్పడతామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము కోరుతూ రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల సరైనది కాదని గుర్తు చేస్తూ ఇప్పుడు లింగారెడ్డి గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతున్నాయి కాబట్టి మిగతా అందరూ రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా రైతు బంధు కానీ, లేదు రైతు బీమా కానీ, లేదు రుణమాఫీ కానీ ఏ రైతులు మిమ్మల్ని అడగలేదు. అధికారం కోసం మీరు హామీలు ఇచ్చారు. అదేవిధంగా పసుపు బోర్డు తెస్తాం, పసుపు రైతులను ఆదుకుంటామని చెప్పింది మీరు. కానీ పసుపు బోర్డు వచ్చింది కానీ జరగలేదు. పోయిన సంవత్సరం ఒక్కొక్క క్వింటాల్కి 15,000 నుంచి 18,000 అమ్ముకున్నాం. ఈరోజు 8,000 నుంచి 9,000 అమ్ముకోవాల్సినటువంటి
ఏ వస్తువుల ధరలైనా ఈరోజు మార్కెట్కి పోతే పోయిన సంవత్సరం కంటే తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా? ఏదైనా పెరుగుతున్నాయని చెప్తున్నాం. అట్లాంటిది మరి రైతులు పండించినటువంటి పంటల ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? పాలకులు ఆలోచించి ఇవి ధరలు తగ్గకుండా దళాలను రైతుల్ని ముంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 24 తారీఖు నాడు జగిత్యాల రైతు వేదిక ఎవరైతే చలో అసెంబ్లీ పిలిపించిండ్రో దాన్ని స్వచ్ఛందంగా రైతులందరూ విజయవంతం చేసి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని ఈ సందర్భంగా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సమావేశమైన పరిస్థితి ఏంటంటే జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు ఏదైతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని 24వ తారీఖు నాడు అంటే ఎల్లుండి తలపెట్టినారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఆ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి మేము సమావేశమైనందుకు ఇది మూలంగా మీ ద్వారా ఆర్మూర్ డివిజన్ రైతులందరికీ కూడా ఆర్మూర్ సబ్ డివిజన్ రైతు ఐక్య వేదిక తరఫున రైతులందరికీ కూడా అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, రాష్ట్ర సర్కారు ఏదైతే రైతు రుణమాఫీ ఇంకా 65% మందికి చేయలేదో వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా పంట పెట్టుబడికి సహాయంగా ఈ పథకాన్ని గతంలో ప్రారంభించినారు. పంట పెట్టుబడి అయిపోయింది, పంట కోతకొచ్చే దశ కూడా ఇంకా రైతు భరోసా అందరు రైతులకు అందలేదు. కాబట్టి అందరు రైతులకు కూడా రైతు భరోసా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తారని చెప్పి ఇందాక అన్నగారు అన్నట్లు రైతు కేంద్రాల్లో విక్రయించిన వారికి కూడా ఇంకా 12% రైతులకి రైతు బోనస్ ఇంకా జమ కాలేదు. కాబట్టి ఇట్లాంటి సమస్యలన్నింటికి నిరసనగా అవన్నీ సమస్యల సాధన కొరకు జగిత్యాల రైతు ఐక్య వేదిక తలపెట్టిన 24వ తారీఖున చలో అసెంబ్లీ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రాంత రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర సర్కారు కన్ను తెరిపించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అట్లనే పసుపుకు మద్దతు ధర కూడా ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జవాన్, జై కిసాన్. ఆర్మూర్ రైతు కార్యాచరణ కమిటీ మేరకు ప్రజలకు ధన్యవాదాలు. ఇదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చలో అసెంబ్లీ ముట్టడికి 20వ తారీఖు నాడు పిలుపునిచ్చారు. దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ ఆర్మూర్ సబ్ డివిజన్ రైతు కార్యాచరణ కమిటీ సంపూర్ణ మద్దతు తెలిసింది. ఈ ఏదైతే ఆంక్షలు లేని రుణమాఫీ చేయమని గతంలో మేము డిమాండ్ చేసినాం, ఇంతవరకు దాన్ని అమలు కాలేదు. దానికి నిరసనగా మేము ఈ చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఏసంగి పంటకు వార్షికాల పంటకు అంటే రబీకి ఖరీఫ్ తిరగకుండా పోతుంది. మన దగ్గర ఆల్రెడీ ఖరీఫ్ పంట సీజన్ స్టార్ట్ అవుతుంది, రబీ పంట అయిపోయి స్టేజ్కి వచ్చింది. అంటే మనం ముందట ఉంటాం మన ఆఫీస్లో డిజైన్ పాత డబ్బులు ఇవ్వలేడు, మళ్ళీ మనకు వర్షాకాల డబ్బులు స్టార్ట్ అయ్యే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ సమయం దగ్గరకు వస్తుంది. ఈ కాలంలో కూడా ఇంకా మనకు పంట కోతకొచ్చే దశ అయిపోతుంది ఆల్రెడీ. ఆ రైతు భరోసా డబ్బులు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే ఇవి వేసి మనకు వర్షాకాలం పంటకు సుఖ మే స్టార్టింగ్లో మనకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అతి సుఖ డబ్బులు ఇవ్వాలని ఈ రైతు ఐక్య కార్యక్రమం తెలియజేస్తుంది. ఏదైతే ఈ నెల 24న జగిత్యాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. దానికి మద్దతుగా ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్మూర్ ప్రాంతం, బాల్కొండ ప్రాంతం దాదాపు 10 మండలాల్లో ఉన్న రైతాంగం అందరికీ కూడా మా ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా పిలుపునిస్తాం. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరి రుణమాఫీ చేస్తా అని చెప్పింది. రుణమాఫీ దాదాపు 40% మంది రైతులకు అయింది, చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. మరి ఒక పక్కన మొన్ననే మరి ఆదిలాబాద్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, మహబూబ్ నగర్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆదిలాబాద్లో ఉన్న రైతు అయితే బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పుతూ కొందరు రైతులకు మాత్రం చేసి ఇంకో కొందరు చేయడం వల్ల రైతాంగం అంతా కూడా మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. అసలు రుణమాఫీ ఉందా లేదా, మాకు అవుతుందా కాదా? దీనివల్ల ఈ ఆలస్యం వల్ల ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వడ్డీ రాయితీ ఇస్తుందో బ్యాంకులకు రైతులు వెళ్ళకపోవడం వల్ల
మరి ఆ వడ్డీ రాయితీ కూడా ఈ రైతాంగం అంతా కూడా దూరం అవుతున్నది. ప్రభుత్వం ప్రత్యక్షంగా రైతుల్ని వడ్డీ రాయితీకి దూరం చేస్తున్నారు. ఎందుకంటే రెన్యువల్ చేసుకుంటే కేంద్రం రిబేట్ రూపంలో వడ్డీ మాఫీ ఇస్తుంది. మరి దానికి రైతులు దూరం అవుతున్నారు. మరి ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా చెయ్యదా? అలాగే రైతు బంధు విషయంలో కూడా రైతాంగం అంతా కూడా గందరగోళం గురవుతున్నారు. ఈ రైతు బంధు విషయం కానీ రుణమాఫీ విషయం కానీ అలాగే గతంలో మరి ఇక్కడనే ఆర్మూర్ ప్రాంతంలో రైతు ఐక్యీకరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి పసుపు పంటకు కూడా మేము 15,000 ఇస్తాము, అవసరమైతే ప్రభాకరన్ అని అందరూ తీసుకొని ఢిల్లీకి వెళ్తామని చెప్పడం జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి అయినయ్యా, మరి మీకు పిసిసి అధ్యక్ష పదవి రావడానికి ముఖ్యమంత్రి పదవి రావడానికి కూడా ఆర్మూర్ ప్రాంత రైతు ఉద్యమం తోడ్పాటు నిచ్చిందని ఆయన చాలా మీడియా ముఖ్యంగా చెప్పిండు. మరి ఈరోజు రైతాంగం అంతా కూడా గందరగోళంగా నెలకొన్నది. మరి ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి ఈ జగిత్యాల ప్రాంతం నుంచి చైతన్యవంతమైనటువంటి ఈ రైతాంగం మరి ఏదైతే చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందో మేము రైతులందరికీ కూడా చెప్తున్నాం, స్వచ్ఛందంగా మీరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇచ్చే రేపు మేమందరం కూడా మీతో ఉంటాం, ముందర నడుస్తాం. ప్రభాకరన్ లింగారెడ్డి గారి నేతృత్వంలో అవసరమైతే లాఠీ చార్జీలకు కానీ బుల్లెట్ గాయాలకు కూడా మేము ఎంకరేజ్ చేసేది లేదు. ఎందుకంటే రుణమాఫీ విషయంలో పూర్తిగా అంటే రైతులు రిబేట్ నష్టపోతున్నారు, ఇటు విధంగా నష్టపోతున్నారు. కాబట్టి మేమందరం కూడా ముంగట నడుస్తాం. లాఠీ చార్జీలకు బుల్లెట్ గాయాలకు కూడా ఎదురొచ్చేది లేదు. ఖచ్చితంగా అసెంబ్లీ గేటుని తాకి మరి యావత్ తెలంగాణ రైతాంగం యొక్క రుణమాఫీ ఏదైతే రైతు బంధు కష్టాలకు విముక్తి ఈ ప్రాంతం నుంచి ఇస్తాం. కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా అండగా ఉండి రేపు జరగబోయే 24 నాడు జరగబోయే కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరుతూ మీ నవీన్ రెడ్డి. జై జవాన్ జై కిసాన్. మరి మా రైతుల తరఫున మా రైతుకు వేదిక వరకు వచ్చినందుకు మరి పాత్రికేయ సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడైనా మా రైతులు ఇలా ధర్నా చేసుకున్నా సమావేశం పట్టినా మరి పాత్రికేయులతోనే అంతా రైతులకు తెలుస్తుంది. కాబట్టి అందరూ పెద్ద మనసు చేసుకొని రావాలని కోరుకుంటున్నాను. మరి కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల గవర్నమెంట్ అని ఎన్నో వాగ్దానాలు చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఏ వాగ్దానం ఎక్కడ లేదు. ఇక రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, 2,000 పెన్షన్ ఇస్తా కొత్త వాళ్ళకన్నాడు, అది లేదు. 2,000 నుంచి 4,000 చెప్తున్నాడు, అది లేదు. మళ్ళీ అనేకమైన గ్రామాలలో బియ్యం కరెంట్ లేని వాళ్ళకి బియ్యం కరెంట్ ఇస్తున్నాడు, అది లేదు. ఏం చేసినట్లు ఏమీ లేదు. గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ఒక్క విషయాలు ఏమీ సాధ్యమయ్యే పని లేదు ఊర్లలో గ్రామాలలో. ఒకటి రేవంత్ రెడ్డి అనేటోడు కొన్ని గ్రామాలు తిరగాల. గ్రామాలలో రైతులు ఏమనుకుంటారు, మామూలు ప్రజలు ఏమనుకుంటారు, అది తెలుసుకోవాలంటే గ్రామాలకు రావాలా. నువ్వు హైదరాబాద్లో కూర్చుండి నేను అది చేసినా ఇది చేసినా అంటే సన్నపట్లకు అప్పుడు బోనస్ ఇస్తున్నావు, ఓన్లీ సన్నపట్లకు సుఖ అన్ని గ్రామాలకు రాలేవాలి. మరి దొడ్డు వేసిన రైతులతో రైతులే కదా, వాళ్ళతో పనిచేసిన వాళ్ళే, వాళ్ళకు సుఖ ఇవ్వాలా. ఏదైనా కానీ పంట రైతు పండించిన పంట దొడ్డ సన్నమా ఇదే అదే ఏమనేది ఉండదు. ఎందుకంటే నువ్వు అన్ని రైతులకు ఇవి గ్యారెంటీ చెప్పినావు కాబట్టి అవన్నిటికి మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి ఇది ఇప్పటికైనా నువ్వు అది వచ్చి 15 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మరి ఏదైనా మేల్కొని ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను.